కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ లో బోదేలు అనే బాధితుడు తాను కట్టుకుని ఇంటిని అక్రమంగా కూల్చేశారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ ఆర్ఐ అక్రమంగా తన ఇంటిని జేసీబీతో కూల్చివేశాడని బోదేలు ఆందోళన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరంలో స్థానికంగా అనధికార లేఅవుట్ చేసి విక్రయిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద 21 లక్షల రూపాయలతో తాను ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో 2 గదులు నిర్మించుకుని ఈ మధ్యనే గృహప్రవేశం చేసి నివసిస్తున్నట్లు వివరించారు. నిన్న అంటే గురువారం తాము బయటకు వెళ్లిన సమయంలో ఆర్ఐ తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించారు. మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో తనను 2 లక్షల రూపాయల లంచం అడిగాడని, ఆ లంచం ఇవ్వలేదనే కక్షతోని ఇంటిని కూల్చేశారని బాధితుడు ఆరోపించారు. తనకు ఫ్లాట్ అమ్మిన బాలకృష్ణను సంప్రదించగా అది ప్రభుత్వ భూమి కాదని ఆర్ఐపై కేసు పెట్టాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరిని సంప్రదించాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని, న్యాయం కోసం మీడియాను వేడుకుంటున్నామని బోదేలు ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్ కూడా పెట్టమన్నాడు, పంపించమన్నాడు. హెచ్ఎంటీ శ్రీధర్ కూడా ఇప్పిస్తా. ఇంకా ఇక్కడ గిండెలు దేవుడి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు క్రాంతేనా అది వితౌట్ నువ్వు కూలగొట్టాలి అనుకుంటే నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ చేయకుండా నువ్వే వచ్చి ఎట్లా కూలగొడతావు? దొంగలాగా వచ్చి డైరెక్ట్ వచ్చి ఎట్లా కూలగొడతావు? మరి మేము ఉన్నప్పుడన్నా నువ్వు ఈ పని చేయాలి కదా. మాకు బాగాలేక మేము హాస్పిటల్కి పోయినాము. నీకు ఇవన్నీ ఇప్పించి మాకు ఇల్లు కట్టిపిచ్చి ఇస్తాడా, లేకపోతే ఆయనే వచ్చి ఈ ఇల్లు కట్టించి ఇస్తాడా, నష్టపరిహారం కట్టిస్తాడా? అసలు మాకు ఈ కిరాయిలు కూడా కట్టియాలి. ఇది కట్టించేదాకా కూడా మాకు కిరాయికి నెలకు 15,000 పెట్టి ఉంటున్నాం. ఆ కిరాయి కూడా నువ్వే కట్టియాలి. ఆర్ఐ ఎక్కడ దొంగలాగా పారిపోవడం కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పు, మా మీడియా వాళ్ళకి సమాధానం చెప్పు. దొంగలాగా పారిపోయి నువ్వు లంచం అడిగి ఇవ్వకపోతే నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నావో కూడా మాకు తెలుసు. ఎక్కడెక్కడ ఇల్లులు కూలగొట్టినవో, కూలగొట్టలేదో, ఎవరిని పిలిపించుకొని నువ్వు లంచాలు డిమాండ్ చేసి తీసుకున్నావో అవి కూడా తెలుసు. నువ్వు ఇక్కడనే నార్త్లో కూడా నువ్వు నార్త్ సైడ్ బిల్డింగ్ కడుతుంటే కూడా నువ్వు 5 లక్షలు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని 2018లో ఈ జాగా 22 లక్షలు పెట్టి తీసుకున్నామండి. మేము ఏం తిండి తినక అప్పులు చేసి భూములు అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు వచ్చి ఏదో రేకుల దాన్ని వేసుకుంటా అంటే ఈ రెవెన్యూ శాఖ అని, హైడ్రా అని, ఈ ఆర్ఐ ఏందో ఆయన పేరు కరీల్ అంటే ఆయన వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుకుంటా 3-4 సార్లు వచ్చి కూలగొట్టిండండి. వచ్చినప్పుడల్లా పైసలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వకపోతే మీరు లక్షలు పెట్టి కొనవచ్చు, కానీ మాకు 2 లక్షలు ఇవ్వడానికి ఏమవుతుందని అడిగితే కూడా మేము ఇవ్వలేదు. ఇచ్చినాము ఒక్కొందరికి ఇచ్చినాము, కొన్ని ఇచ్చినాము. ఈయన లక్షలు డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇచ్చుకు రావాలి? హైడ్రా వాళ్ళు కూడా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్లు పెట్టుడు. వాళ్ళందరూ కలిసి మాకు హెల్ప్ చేయాలి. మేము ఒక ప్రెస్ రిపోర్టరమే, మా మీడియా వాళ్ళకే మాకు రక్షణ లేకపోతే మామూలు ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్ఐ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది. ఆ పోలీసు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి కూలగొట్టడేంది ప్రొటెక్షన్ అంటే? ప్రజలకు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే ఆదుకోవాలి. అట్లాంటిది గవర్నమెంట్కే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే మామూలు ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాము, మరి దీనికి నష్టం ఆర్ఐ కట్టిస్తారా? మరి రెవెన్యూ శాఖ కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారు? మేము అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాము. ఈ పరిస్థితి ఏంది? మాకు ఈ ఇబ్బంది ఏంది? మాకు అసలు ఇక్కడ ఈ జాగాలే వద్దు, ఇవాళ ఈ చిన్న పని అయింది, రేపు కడతాం, మళ్ళీ వచ్చి కూలగొట్టారా అని మేము ఇంట్లో వచ్చి కూలగొడతాం. మేము చేస్తామా? మరి మేము చేస్తే మా పిల్లలకు బాధ్యులు ఎవరు? మేము అందరం పోతే మాకు ఎవరు కట్టియాలి? మేము 10 సంవత్సరాల క్రితం ఈ స్థలం కొన్నాము. అతని దగ్గర 22 లక్షలు పెట్టాము, డబ్బులు ఎక్కువనే పెట్టి కొన్నాము. అప్పుడు 5-6 లక్షలే ఉండేనంటండి. అయితే వీళ్ళందరూ కట్టుకున్నారు. నేను ఇన్ని రోజులు కూడా నేను డబ్బులు లేక నేను కట్టుకోలేదు. ఇప్పుడు ఏదో నేను చిన్నగా రేకులు వేసుకొని ఉందామనుకో నేను కట్టుకుంటే ఆర్ఐ వచ్చి నేను ఎప్పుడో 8 నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఈ ఆర్ఐ వచ్చేసి
స్టార్టింగ్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆయన దగ్గర కోర్టు, నా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వస్తున్నాడు, చూపించుకుంటూ వస్తుంటే సరే అని ఆగాడు. తీరా వాంటెళ్ళి నన్ను 2 లక్షలు ఇస్తే నీది కూలగొట్టను, లేదంటే కూలగొడతాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్ఐ పేరు ఆర్ఐ కుత్బుల్లాపూర్ ఆర్ఐ ఖలీల్. నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. హైడ్రా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. డబ్బులకు ఈ డబ్బులు ఇస్తే హైడ్రాకి సంబంధం ఉండదు, మన రెవెన్యూ వాళ్ళకి పేరేం పేరే? నా పేరు ఓదేలు. ఇది ఎప్పుడు తీసుకున్నావు? ఏం జరిగింది? నేను 10 సంవత్సరాల క్రితం ఇది పొట్లపల్లి బాలకృష్ణ దగ్గర నేను కొన్నాను. ఎంతకి? అప్పుడే 22 లక్షలు పెట్టి నేను కొన్నాను. అప్పుడు అమ్మినప్పుడు ఏమంటే ఆయన నా స్థలం అనే ఆయన అమ్మిండు. ఇది గవర్నమెంట్దా హైడ్రా కిందికి వస్తుందా అనేది అప్పుడు ఎవరికీ తెలియదు. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అమ్మేదాకా గవర్నమెంట్ వాళ్ళు కూడా చూస్తూ ఊరుకున్నారు. వీళ్ళకు కూడా తెలుసు అతను అమ్ముతున్నాడు, వీళ్ళు వాళ్ళందరి కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మధ్యతరగతులు పేదోళ్ళు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచెల హైడ్రా అని వచ్చింది. ఈ హైడ్రా అనేది కేవలము ఈ లేనోళ్ళు కట్టుకున్న కాడనే ఉన్నదా, పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్న కాడ ఉన్నదా? అట్లని కాకుండా ఈ రెవెన్యూ అధికారులు